శంకరి, ఒకవైపు అంగన్వాడీలకు సంబంధించి వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతూనే ఉన్నారు అని ఎక్కడ కూడా వారి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇప్పటివరకు జరగలేదు. మరొకవైపు గతంలో తెలంగాణ ఇచ్చిన దానికన్నా 1000 రూపాయలు ఎక్కువగానే ఇస్తానంటూ గతంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆ హామీని నిలబెట్టుకోకపోగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా అంగన్వాడీలు లేకపోయినా సరే వాలంటీర్లతో అయినా సరే నడిపిస్తానంటూ ఒకవైపు వాటి తాళాలు పగలగొట్టి అక్కడ నడిపించే ప్రయత్నం చేయడం పట్ల అంగన్వాడీలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు కదా. రైట్, చూద్దాం. అంగన్వాడీలతో జగన్ సర్కార్ చెడుగుడు ఆడుతోంది. ఒకవైపు చర్చలు అంటూనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో తాళాలు పగలగొట్టించి కేంద్రాలు తెరిపించింది. డిమాండ్లు పరిష్కరించేందుకు సానుకూలం అంటూనే అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన వేతనాల పెంపునకు ఇది సమయం కాదని చెబుతోంది. సీఎం సానుకూలంగా ఉన్నారు, పరిశీలిస్తున్నాం, సమ్మె విరమించి విధుల్లో చేరండి అంటూ జగన్ సర్కారు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మె విరమించమని కోరుతున్న వారు వినడం లేదంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంగన్వాడీల న్యాయమైన జీతాల పెంపు డిమాండ్ విషయాన్ని మాత్రం పక్కన పడేసింది. ఆర్థిక పరంగా అంగన్వాడీలకు అంతగా ప్రయోజనం లేని డిమాండ్లపై జీవోలు ఇచ్చి చేతులు దులుపుకోంది. అంగన్వాడీల గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్పిన మాటలతో ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనే మంత్రుల కమిటీ అంగన్వాడీ యూనియన్లతో చర్చల సందర్భంగా వేతనాలు పెంచలేమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని మంత్రి మరోసారి చెప్పారు. దీంతో అంగన్వాడీలు భగ్గుమంటున్నారు. గత ఎన్నికల ముందు తెలంగాణ కన్నా 1000 ఎక్కువ వేతనాలు ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారని, ఆ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీల వేతనం 13,500గా ఉంది. ఏపీలో అంగన్వాడీల వేతనం 11,500 మాత్రమే ఉంది. అంటే తెలంగాణ కన్నా ఏపీలో 2,000 తక్కువ. దీనిపై జగన్ సర్కార్ వింత వాదనను తెరపైకి తీసుకొచ్చింది. 2018లో తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు 10,500 వేతనంగా ఇచ్చారు. ఏపీలో కూడా అదే వేతనం అమలులో ఉంది. అధికారంలోకి రాగానే మాట ఇచ్చిన ప్రకారం 1000 పెంచి 11,500 వేతనం ఇస్తున్నాం, ఇచ్చిన హామీ నెరవేర్చాం, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచింది అంటూ సర్కారు వింత వాదన తెరపైకి తెచ్చింది. అయితే తెలంగాణలో పెంచినప్పుడు ఏపీలో కూడా వేతనం పెంచి ఎక్కువగా ఇవ్వాలి కదా అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. వేతనాల డిమాండ్పై స్పష్టంగా చెప్పకుండా అంగన్వాడీలకు గౌరవ వేతనం చెల్లింపులో దేశంలో 6వ స్థానంలో, సహాయకుల వేతనాల చెల్లింపులో 4వ స్థానంలో ఉందంటూ కాకమ్మ కబుర్లు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 4.5 ఏళ్లుగా ధరలు అమాంతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ప్రకారం చూసిన ఆఖరి గ్రేడ్ కార్మికుల వేతనాన్ని పరిగణలోకి తీసుకున్న చట్ట ప్రకారం కనీస వేతనం 20,000 ఇవ్వాలని అంగన్వాడీలు చెబుతున్నారు. 20,000 హెల్పర్కు, 26,000 వర్కర్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.